రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తూర్పు, దక్షిణ జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని చెప్పింది. అయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుంది. మండుటెండల్లో వానలు కురుస్తున్నాయి. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ ఉంటుంది. సాయంత్రానికి వర్షం కురుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్ల దగ్గర 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 41.3 డిగ్రీలు ఉంది. మరో 14 ప్రాంతంలో 40 డిగ్రీలపైనే నమోదైంది. ఇక ఇవాల్టి నుంచి ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు ఐఎండీ అధికారులు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీకి ఆనుకొని కొనసాగిన ఆవర్తన కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇవాళ ఒడిశా నుంచి కేరళ గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్తో తూర్పు, దక్షిణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు అధికారులు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు.